శివుడి ఆత్మలింగాన్ని కుమారస్వామి ఎందుకు పగలగొట్టాడో తెలుసా? దానికి పంచారామ క్షేత్రాలతో ఉన్న సంబంధం ఏంటి? రండి తెలుసుకుందాం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. ఆ లింగం అతని గొంతులో ఉన్నంతకాలం అతనికి మరణం లేదని వరం. ఆ గర్వంతో తారకాసురుడు ముల్లోకాలను హింసిస్తుండగా అతనిని అంతం చెయ్యడానికి శివపార్వతుల కుమారుడైన కుమారస్వామి యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధరంగంలో కుమారస్వామి ఆ రాక్షసుణ్ణి ఎన్నిసార్లు ముక్కలు చేసినా ఆత్మలింగం ప్రభావంతో తారకాసురుడు ప్రాణాలతో లేచేవాడు. ఆ క్లిష్ట సమయంలో మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ రాక్షసుడి దేహాన్ని కాదు, ముందు అతని గొంతులో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదించమని కుమారస్వామికి సూచించాడు. వెంటనే కుమారస్వామి తన ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఆ ఆత్మలింగాన్ని 5 ముక్కలుగా విడగొట్టాడు. ఆ ముక్కలు మళ్లీ కలిసి ఒకటి కాకుండా ఉండాలని అవి పడిన 5 పవిత్ర ప్రాంతాలలో దేవతలు శివలింగాలుగా ప్రతిష్ఠించారు.